మనం ఇప్పుడు ఈ వీడియోలో వుడ్ హ్యావ్ బీన్ స్ట్రక్చర్ ని ఉపయోగించి yes or no టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం. షెల్ వి స్టార్ట్? yes. మీరు నిన్న చెన్నైలో ఉండేవారా? వుడ్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై యెస్టర్డే? అవును, నేను నిన్న చెన్నైలో ఉండేదానిని. yes, I would have been in Chennai yesterday. మీరు నిన్న చెన్నైలో ఉండేవారా? వుడ్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై యెస్టర్డే? లేదు, నేను నిన్న చెన్నైలో ఉండేదానిని కాదు. no, I would not have been in Chennai yesterday. Would you have been in Chennai yesterday? Yes, I would have been in Chennai yesterday. Would you have been in Chennai yesterday? Yes, I would have been in Chennai yesterday. Would you have been in Chennai yesterday? No, I would not have been in Chennai yesterday. Would you have been in Chennai yesterday? No, I would not have been in Chennai yesterday. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్.